హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. డబుల్ టీస్ ఫైనల్ రేస్ వచ్చేసరికి రోజు రోజుకు ఉత్కంఠంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. డబుల్ టీస్ ఫైనల్ పట్టికలో చూసుకుంటే ఆస్ట్రేలియా మూడో స్థానానికి అయితే పడిపోవడం జరిగింది. రేసులోకి సౌత్ ఆఫ్రికా దూసుకురావడం జరిగింది. మా టీమిండియా ఏ పొజిషన్లో ఉంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రం అయితే డబుల్ టీస్ ఫైనల్ రేస్లో ఎవరెవరు పోతానో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. రోజుకొక జట్టు పాయింట్ టేబుల్లో పైకి కిందికి అయితే కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు టాప్ పొజిషన్లో ఆస్ట్రేలియా సడన్గా మూడో ప్లేస్కి అయితే పడిపోవడం జరిగింది. మొన్నటి వరకు ఐదో ప్లేస్లో ఉన్న సౌత్ ఆఫ్రికా సడన్గా రెండో ప్లేస్కి అయితే దూసుకురావడం జరిగింది. రోజు రోజుకు డబుల్ టీసీ ఫైనల్ రేస్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మన టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఘోర ఓటమితోనైతే మూడో స్థానంలో అయితే ఉండడం జరిగింది. రెండో స్థానంలో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా అయితే దూసుకురావడం జరిగింది. సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి శ్రీలంక పైన 233 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఐదో స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా నేరుగా రెండో స్థానంకి అయితే దూసుకురావడం జరిగింది. అయితే రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా వచ్చేసరికి మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడంతోనే మూడో స్థానానికి అయితే పడిపోవడం జరిగింది. అయితే డబుల్ టీస్ ఫైనల్ రేస్లో వచ్చేసరికి టేబుల్ టాపర్ ఎవరుగా ఉన్నారు, వాళ్ళ విన్నింగ్ శాతం ఏ విధంగా ఉంది, టేబుల్ ర్యాంకింగ్లో ఒకసారి చూసుకుంటే టాప్ పొజిషన్లో వచ్చేసరికి టీమిండియా ఉండడం జరిగింది. టీమిండియా వచ్చేసరికి 15 మ్యాచ్ల్లో 9 విజయాలు 5 ఓటమిలతోటి టీమిండియా విన్నింగ్ శాతం 61.11% అయితే ఉండి టాప్ పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా 9 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయి విన్నింగ్ శాతం వచ్చేసరికి 59.26 అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వచ్చేసరికి 13 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోవడంతోనే 57.69 అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత న్యూజిలాండ్ వచ్చేసరికి 11 మ్యాచ్లు 6 మ్యాచ్లు ఓడిపోయి 5 మ్యాచ్లు గెలిచి విన్నింగ్ శాతం 54.55 అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్తాన్ దేశాలు అయితే ఉండడం జరిగినాయి. ఓవరాల్గా డబుల్ టీస్ ఫైనల్ టేబుల్లో చూసుకుంటే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏ జట్లకు ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. డబుల్ టీసీ ఫైనల్కి వెళ్ళే జట్లు వచ్చేసరికి టీమిండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్యనే తీవ్రాతి తీవ్రంగా పోటీ ఉందని చెప్పుకోవచ్చు. 3 జట్లలో ఏ 2 జట్లైనా ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మిగతా జట్లకు చాలా అంటే చాలా తక్కువగానే ఉన్నాయి. న్యూజిలాండ్కి, ఇంగ్లాండ్కి మాత్రమైతే ఫైనల్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగానే అయితే కనిపిస్తున్నాయి. శ్రీలంకకు అదేవిధంగా పాకిస్తాన్ జట్లు అయితే ఫైనల్ రేస్ నుంచి అయితే తప్పుకున్నట్లే లెక్క అని చెప్పుకోవచ్చు. వాళ్ళు విన్నింగ్ శాతం ప్రజెంట్ ఉన్నకుంటే ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే భారత్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య అయితే పోటీ అయితే విపరీతంగా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా వచ్చేసరికి బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇంకా 4 టెస్టులు మాత్రమే ఉండడం జరిగింది. ఈ 4 టెస్టుల్లో వచ్చేసరికి ఏ జట్టు ఎక్కువ విజయాలు సాధిస్తే ఆ జట్టు మాత్రమే అయితే ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. చెరి 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే భారత్ అండ్ ఆస్ట్రేలియా ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే ఆస్ట్రేలియా భారత్ ఫైనల్కి వెళ్ళాలంటే శ్రీలంక వచ్చేసరికి దక్షిణాఫ్రికా అయినా చివరి టెస్ట్లో అయితే ఘోరంగా ఓడిస్తే ఆస్ట్రేలియాకి అదేవిధంగా మన టీమిండియాకి అయితే ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే మరి చూద్దాం. డిసెంబర్ ఎండింగ్ లోపు అయితే మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది ఏ 2 జట్లు డబుల్ టీస్ ఫైనల్కి వెళ్తున్నాయని అయితే క్లారిటీతో అయితే క్లియర్గా అయితే తెలిసిపోతుంది. అప్పుడు మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.